తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ రేపు అనగా ఈ తారీఖు నాడు 9 గంటల సమయం నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇటువంటి వారందరికీ అయితే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ అయితే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తులో పెట్టుకొని వారికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కీలకమైన 2 అప్డేట్స్ని మీకైతే చెప్తాను. ఇక ఈ నెల సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే కీలకమైన అప్డేట్స్ అనేది చేసుకోవాలి. సో అప్డేట్స్ ఎవరైతే ముందుగా చేసుకుంటారో వారికి మాత్రమే ముందుగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ అక్టోబర్ నెలలో ఆ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులపైన కూడా భారీగానైతే కీలకమైన జీవోని రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము కాంగ్రెస్ ప్రభుత్వంతో అధికారం చేపడితే తెలంగాణలో మేము వచ్చిన 100 రోజుల నుంచే మనకైతే కొత్త పెన్షన్లను అయితే రిలీజ్ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి చెప్పినట్లు విధంగానే మనకైతే కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ డబ్బులను ఇవ్వలేకపోవడంతో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం వైపు మనకైతే దీనంగానైతే చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకి 100 రోజులు అయిపోతున్నప్పటికీ 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా రిలీజ్ చేయలేకపోవడానికి కారణాలు ఏంటి, అసలు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ అనున్నారు, మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు రిలీజ్ చేస్తారా చెయ్యరా అన్నది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండానైతే మీరైతే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే పొందాలంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి తిరిగి పాత పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో అయినా చాలామంది కొత్త పెన్షన్ డబ్బులను పొందుతామని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అయితే అనుకున్నారు. ఇక ఈ నెలలో ఎట్టి విధంగానే అన్ని నెలల్లో జమ చేసినట్లుగా పాత పెన్షన్ డబ్బులనే రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఈ అక్టోబర్ నెల 23వ తారీఖు నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో మొదటిగా పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. ఇక తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇక మొదటిగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు కాకుండా పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో వారికి ముందుగానైతే జమ చేయనున్నట్లు సమాచారం. ఇక తర్వాత వచ్చేసి మనకి బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం గాను మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు దాదాపు రాబోతున్నటువంటి ఈ నవంబర్ నెల చివరి వారంలో ఈ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీనిపైనే కేబినెట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ జరగబోతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈ 2025 ముగిసేసరికి ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.